హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనము ముఖ్యంగా 11th క్లాస్ జూనియర్ ఇంటర్ వాళ్ళకి లేదా గ్రేడ్ 11 సిబిఎస్ఈ వాళ్ళకి ఏదైతే మనకి 4th చాప్టర్ ఉందో కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ గ్రేడ్ 11 అండ్ జూనియర్ ఇంటర్ కాకుండా ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. సో దీన్ని మీరు ఎలా తీసుకోవచ్చు అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో 10th క్లాస్లో మనం ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చదివామో దాని యొక్క ఎక్స్టెన్షన్గా అనుకోవచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఎక్కడైతే మనం చాప్టర్ని ఆపేసామో, అంటే ఇఫ్ యూ హ్యావ్ నో రియల్ రూట్స్, ఎక్కడైతే మనకి రియల్ రూట్స్ లేకుండా ఉంటాయో అక్కడ మనము చాప్టర్ని క్లోజ్ చేస్తాం, అంటే వాటి గురించి పెద్ద డిస్కషన్ జరగదు. అయితే ఈ చాప్టర్లో వాటి గురించి డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ లేకపోతే ఎలా కనుక్కోవాలా ఆ ఈక్వేషన్కి రూట్స్ అనేది కూడా మనము ఈ చాప్టర్లో డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈ చాప్టర్ మనకి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఈ చాప్టర్కి. అంటే ఇది మోడర్న్ డే మ్యాథమెటిక్స్ అయితే కాదు, ఏన్షియంట్ మ్యాథమెటిక్స్. సో దీన్ని కనుక్కోవడానికి కూడా చాలా డీటెయిల్ ఒక స్టోరీ ఉంది. సో నేను ఆ స్టోరీని అంతా కూడా ఒక డిస్క్రిప్షన్లో పెడతాను. సో వెరిటాసియం అనే ఒక ఛానల్ ఉంది. సో ఆ ఛానల్లో ఆ పర్సన్ ఎవరైతే ద ఫేమస్ నాసా సైంటిస్ట్ ఉన్నారో అతను ఈ చాప్టర్ గురించి డీటెయిల్ స్టోరీ అంతా కూడా ఒక వీడియో చేశారు వెరిటాసియం ఛానల్లో. సో ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. సో ఇన్ దాట్ వీడియో you'll be able to understand the history of complex numbers and quadratic equations. So I'll give the description of this video in that description box. Okay, right. సో ముందుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయో మీకు అందరికి తెలిసిందే. సపోజ్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి, లెట్ us say ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ x² - 5x + 6. x² - 5x + 6 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో దీనికి రూట్స్ కనుక్కోమంటే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జీరోస్ కనుక్కోమంటే వీ హ్యావ్ 3 డిఫరెంట్ మెథడ్స్. అంటే మనకి బాగా పాపులర్ అయిన మెథడ్స్ 3 మెథడ్స్ ఉన్నాయి. దానిలో నెంబర్ 1 ఫ్యాక్టరైజేషన్ బై స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. ఇది మనందరికి తెలిసి ఉంటుంది, ఫ్యాక్టరైజేషన్ బై స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. నెంబర్ 2, ఇది కూడా మనకు తెలుసు, శ్రీధరాచార్య ఫార్ములా ఆర్ డైరెక్ట్ ఫార్ములా మెథడ్. శ్రీధరాచార్య డైరెక్ట్ ఫార్ములా మెథడ్. సో ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం మనం డైరెక్ట్గా జీరోస్ కనుక్కోవడానికి. సో x is equal to -b + or - √b² - 4ac / 2a అనే ఒక ఫార్ములా అయితే మనం యూస్ చేస్తాం. అండ్ థర్డ్ మెథడ్ ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ తగ్గింది. సిబిఎస్ఈలో అండ్ స్టేట్లో కూడా తీసేస్తారు సిలబస్లో, బట్ చాలా ఇంపార్టెంట్ ఇది వెన్ యూ కమ్ టు గ్రేడ్ 11 అండ్ గ్రేడ్ 12. పర్టికులర్గా ఇంటిగ్రేషన్స్ చాప్టర్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే మనకి యూజ్ అవుతుంది. కోనిక్ సెక్షన్స్ కానీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కానీ ఈ మెథడ్ యూజ్ అవుతుంది. అండ్ ద థర్డ్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈస్ కంప్లీటింగ్ స్క్వేర్. ఇన్ఫ్యాక్ట్ ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసే మనకి సెకండ్ ఫార్ములా అయితే డెరైవ్ చేయడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నారు సార్ ఇవన్నీ, ఎందుకంటే 10th ఆల్రెడీ చదివారు కదా అనుకోవచ్చు. బట్ సో ఇక్కడి నుంచే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క నెసెసిటీ, అంటే కాంప్లెక్స్ నెంబర్ ఎందుకు యూజ్ చేయాలని కూడా ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సపోజ్ అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి జీరోస్ ఉండవు. ఇఫ్ ఐ ఆస్క్ యూ హౌ మెనీ జీరోస్ విల్ బీ దేర్ ఆర్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని జీరోస్ ఉంటాయని నేను మిమ్మల్ని అడిగితే మనం నార్మల్గా 2 రూట్స్ అని చెప్తాం, లేదా 2 జీరోస్ అని చెప్తాం. బట్ దట్ ఈస్ రాంగ్. ఓకే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్వేస్ 2 రూట్స్ అయితే ఉండవు, డిపెండ్స్ అపాన్ ది కండిషన్. సపోజ్ నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాను, సే ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ క్వశ్చన్, x² - 5x + 6. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఉంటాయి లేదా ఎన్ని ఉంటాయి కనుక్కోమంటే నాకు మీరు మొత్తం రూట్స్ కనుక్కొని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ యూ కెన్ సాల్వ్ ఫర్ ఫైండింగ్ నేచర్ ఆఫ్ రూట్స్ బై ఫైండింగ్ డిస్క్రిమినెంట్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిస్క్రిమినెంట్ అనేసి ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉంది. సో అది కనుక్కోవడం ద్వారా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ 2 ఉంటాయా, లేదా సింగిల్ రూట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుందా, దాన్ని ఈక్వల్ రూట్స్ అంటాం, లేదా అసలు రూట్సే ఉండవా,
జీరోసే ఉండవు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా బై ఫైండింగ్ డిస్క్రిమినెంట్ వీ కెన్ ఫైండ్ హౌ ద రూట్స్ ఆర్. సపోజ్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ కనుక్కోమంటే ఏం చేస్తారు? d ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. సో b వాల్యూ నాకు -5 హోల్ స్క్వేర్ minus 4 into a value coefficient of x square ఇది, and c is constant. So if you solve it, it will become 25 minus 24 which is equal to 1. So if d is equal to 1, which means it is greater than 0. So if d is greater than 0, roots are real and distinct. Roots are real and different. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే we are going to get two different roots. సో దాన్ని సాల్వ్ చేస్తే నాకు 2,3 వస్తుంది. రెండు వేరే వేరే కదా. సపోజ్ నేను మీకు ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. సే ఐ హావ్ గివెన్ యూ వన్ మోర్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాను. దీనికి రూట్స్ కనుక్కోమని చెప్పా. ఎలా ఉంటాయి కనుక్కోమని చెప్పా. సో అగైన్ దీన్ని మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ స్టార్ట్ బై డూయింగ్ సాల్వింగ్ డిస్క్రిమినెంట్. ఓకే, సో డిస్క్రిమినెంట్ ఫార్మ్ ఏంటి? అగైన్ b స్క్వేర్ మైనస్ 4ac. సో b ప్లేస్లో -6 ఉంది, -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 9, 36 minus 36 which is equal to 0. సో ఇక్కడ గమనిస్తే d is equal to 0 వచ్చింది. సో డిస్క్రిమినెంట్ 0 వస్తే రూట్స్ ఎలా ఉంటాయి మనకి? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే రెండు వేరే వేరే రూట్స్ అయితే రావు, రెండు కూడా సేమ్ రూట్స్ అయితే వస్తాయి. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3,3. అది మీరు ఎలా సాల్వ్ చేసుకుని మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్తున్నాను డైరెక్ట్గా ఆన్సర్ 3,3. ఓకే, ఎలా వచ్చాయి నాకు రూట్స్? రెండు సేమ్ రూట్స్ వచ్చాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక రూటే 2 times రిపీట్ అయింది. అంటే సో ఇది వరకు మనం 10th లో చదువుకున్నాం, డి కానీ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ లేదా రియల్ అండ్ డిఫరెంట్. d కానీ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, అంటే సింగిల్ రూటే వస్తుంది. అదే d లెస్ దాన్ 0 అనుకోండి, రూట్స్ ఆర్ నాట్ రియల్. అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చాను మీకు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోమని చెప్పాను. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. సో డిస్క్రిమినెంట్ ఎలా కనుక్కుంటాం? b స్క్వేర్ మైనస్ 4ac. సో b వాల్యూ ఏముంది? కోఎఫిషియంట్ ఆఫ్ x 1, 1 స్క్వేర్ 1 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1. సో 1 మైనస్ 4 అంటే ఎంత నాకు? -3. -3 సో ఆబ్వియస్లీ లెస్ దాన్ 0 కదా. సో ఎప్పుడైతే మనకి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 వస్తుందో రూట్స్ అనేవి రియల్ రూట్స్ ఉండవు. అంటే ఏముంటాయి? ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. ఎందుకు సార్ ఇమాజినరీ రూట్స్ ఉంటాయి అంటే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను మీకు ఇస్తాను ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని నేను డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేస్తా. ఏంటి ఫార్ములా? x is equal to -b plus or minus root of b square minus 4ac whole divided by 2a. సో దీని ప్రకారం మనం చేస్తే -1 plus or minus root of 1 square minus 4 into 1 అంటే -3/2. రూట్లో నెగిటివ్ నెంబర్ వస్తే ఇది వరకు మనకి ఎలా సాల్వ్ చేయాలో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. సో నాట్ రియల్ రూట్స్ ఆర్ నో రియల్ రూట్స్, నో పాసిబుల్ సొల్యూషన్ పక్కన పెట్టేస్తాం. బట్ ఈ చాప్టర్లో దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ చాప్టర్లో కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్లో దేని గురించి మనం మాట్లాడుకుంటామంటే, రూట్ లోపల నెగిటివ్ నెంబర్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ చాప్టర్ యొక్క మెయిన్ కంటెంట్ అన్నమాట. ఓకే, సో ఇప్పటివరకు నేను మీకు ఏమైతే చెప్పానో ఇదంతా మీరు 10th క్లాస్లో చదివి ఉంటారు. d గ్రేటర్ దాన్ 0 వస్తే రూట్స్ ఎలా ఉంటాయి, d ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే రూట్స్ ఎలా ఉంటాయి, d లెస్ దాన్ 0 వస్తే రూట్స్ ఎలా ఉంటాయి. బట్ ఈ టాపిక్లో పర్టికులర్ ఈ చాప్టర్లో మన కాంప్లెక్స్ నెంబర్స్లో రూట్స్ రియల్ రూట్స్ రాకపోతే అండ్ రూట్ లోపల స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి.
We have seen that the equation x square plus 1 is equal to 0 has no solution, has no real solution, as x square plus 1 is equal to 0 solve చేస్తే మనకేమొస్తుంది x square is equal to -1. సపోజ్ ఇక్కడ నేను మీకు మరొక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. So we have equation like this, x square minus 4 is equal to 0 అని ఒక ఈక్వేషన్ ఉంది. దీన్ని సాల్వ్ చేయమన్నాను. సింపుల్గా ఏం చేస్తాం, x square is equal to -4 అవతల పోతే +4, x is equal to √4. √4 అంటే +2 కావచ్చు లేదా -2 కావచ్చు, +2 రాస్తాం. బట్ ఇక్కడ చూడండి, x square plus 1 is equal to 0 అని సాల్వ్ చేసుకుంటే x square is equal to 1 అవతల పోతే ఏమవుతుంది నాకు -1, x is equal to √-1, సారీ √-1. ఇది వరకు అంటే ఈ చాప్టర్ గురించి మాట్లాడుకోకముందు వరకు రూట్లో నెగిటివ్ నెంబర్ని మనం ఎప్పుడు సాల్వ్ చేయలేదు కాబట్టి దీనికి నో రియల్ రూట్స్ అని వదిలేస్తాం. ఓకే, అదే ఇక్కడ చదవండి. We have seen that the equation x square plus 1 is equal to 0 has no real solution as it gives x square is equal to -1. Okay, so we need to extend the real number system to a larger system so that we can find the solution of the equation. అంటే ఈ రియల్ నెంబర్ ఏదైతే చదువుకున్నామో మనము 10th లెవెల్లో అది సరిపోదు ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసుకోవడానికి. సో కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేసే ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్తాం, షాప్కి వెళ్తాం, మన ప్రపంచంలో కానీ బయట ప్రపంచంలో మనము షాప్కి వెళ్ళినా లేకపోతే ఒక డిస్టెన్స్ కొలిచినా లేకపోతే హైట్ ఆఫ్ ద మౌంటైన్ కనుక్కున్నా ఏదైనా కానీ మనకి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. ఇమాజిన్ నెంబర్స్ ఎక్కడ మనం యూస్ చేయం అంటే రియల్ వరల్డ్లో ఎక్కడ యూస్ చేయం కాబట్టి ఎవరిని ఒక 5 minutes వస్తుంది. రియల్ నెంబర్స్లో ఎక్కడ యూస్ చేయం కాబట్టి దీన్ని మనము రియల్ నెంబర్స్ అని పిలవం, ఏమని పిలుస్తాం? ఇమాజినరీ నెంబర్స్. అంటే ఇది రియల్ వరల్డ్లో యూస్ చేయం కానీ ఏవైతే మనం రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్కి ఎలా అయినా సొల్యూషన్ తెప్పించాలి కానీ రియల్ సొల్యూషన్ కాదు. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్కి సాల్వ్ చేసుకోవడానికి మనకు నార్మల్ మ్యాథమెటిక్స్ అయితే సరిపోదు కాబట్టి ఈ చాప్టర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం, కాంప్లెక్స్ నెంబర్స్. సో దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకున్న టాపిక్ వచ్చి వాట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇమాజినరీ నెంబర్. చూడండి ఏంటి మనకి ఇక్కడ అర్థమైంది, స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ అనేది మనకి లేదు. ఇప్పుడు ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ అనే దానికి కూడా ఒక టర్మ్ ఇవ్వాలి అంటే దాన్నే మనం ఏమనుకుంటామంటే ఐ అంటాం, ఐ. ఓకే, సో లెట్ us denote root of -1 by the symbol I, then I square is equal to -1, అంతే కదా. ఇప్పుడు I is equal to root of -1 అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే I square ఏమవుతుంది నాకు, I square is equal to ఇక రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది నాకు -1. సో మీరు ఈ చాప్టర్ అంతా ఈజీగా చేసేయాలంటే ఎప్పుడు మీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే I is equal to √-1 లేదా I square is equal to -1. ఈ ఐని ఏమంటామంటే ఇమాజినరీ నెంబర్ అంటాం, ఆ సింబల్ని ఏమంటామంటే ఐఓటా అంటాం. ఐఓటా, ఐ ఈస్ కాల్డ్ యాజ్ ఐఓటా. ఓకే, ఐఓటా. రైట్, ఇక్కడ చూడండి, a number of the form a plus ib where a and b are real numbers is defined to be a complex number. Example 2 plus 3i -1 plus i root 3i 4 plus -1 by 11i. ఇవన్నీ కూడా ఏమంటున్నామంటే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సపోజ్ ఇలా ఉంది మనకి 3 + 5i, ఇక్కడ ఈ 5 ఏమో ఐ పక్కన ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇదేమో అసలు ఐకి సంబంధం లేకుండా అడిషన్ సబ్ట్రాక్షన్ అయితే దీన్ని ఏమంటామంటే రియల్ పార్ట్ అంటాం. ఓకే, సో ఇది మనకి ఈ మెయిన్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎగ్జాంపుల్ x + iy లేదా a + ib. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్కి జనరల్ ఫామ్ ఏంటంటే a + ib. ఒక రియల్ నెంబర్ ఉండాలి, ఇంకోటి ఇమాజినరీ పార్ట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్ 1. ఇక్కడ వాడు ఏం చెప్తున్నా అంటే 4x +
I times 3x minus y is equal to 3 plus I times minus 6. రెండు ఈక్వల్ అంట. ఇది ఒక కాంప్లెక్స్ నెంబరు. 4x plus I into 3x minus y అనేది ఒక కాంప్లెక్స్ నెంబరు. 3 plus I into minus 6 అనేది ఒక కాంప్లెక్స్ నెంబరు. ఇది ఒక కాంప్లెక్స్ నెంబరు, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. అయితే రెండు ఈక్వల్ అంట. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ అండ్ వై అంట. ఓకే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మనము 10th క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీ చేసినప్పుడు ఒక మిడ్ పాయింట్ క్వశ్చన్ ఇచ్చేసి కోఆర్డినేట్స్ వాడు ఇచ్చేస్తాడు. సెక్షన్ ఫార్ములా కానీ మిడ్ పాయింట్ కానీ. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. సే ది మిడ్ పాయింట్ ఆఫ్ 2, 3 అండ్ x, y ఈజ్ 1, 1 అని చెప్పాడు. 2, 3 x, y అనే రెండు పాయింట్లకి మిడ్ పాయింట్ ఇదంట. 2, 3 x, y అనే రెండు పాయింట్లకి మిడ్ పాయింట్ ఇదంట. ఓకే, ఎలా చేస్తాం? నార్మల్గా 2, 3 ఈ పాయింట్ ఏ అనుకుందాం, x, y పాయింట్ బి అనుకుందాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 plus x2/2. సో 2 plus x/2, 3 plus y/2. ఇది మనకి మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ దేనికి ఈక్వల్ అంట? 1, 1కి ఈక్వల్ అంట. రెండు పాయింట్స్ ఈక్వల్ అని చెప్పినప్పుడు ఈ పక్క x కోఆర్డినేట్ ఆ పక్క x కోఆర్డినేట్ ఏమవ్వాలి? ఈక్వల్. ఈ పక్క y వాల్యూ ఆ పక్క y వాల్యూకి ఏమవ్వాలి? ఈక్వల్. అంటే 2 plus x/2 షుడ్ బి ఈక్వల్ టు 1. సిమిలర్లీ 3 plus y/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకు? ఆల్రెడీ వాడు చెప్పేస్తున్నాడు ఈక్వల్ అనేసి. మరి అదే కాన్సెప్ట్లో ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు. ఏంటి ఆ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే 4x plus I into 3x minus y is equal to 3 plus I into minus 6. ఇక్కడ 2 minus 2 0. ఓకే, యా. సో ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఈ రెండు ఈక్వల్ వాడు చెప్పేస్తున్నాడు. హీస్ గివింగ్ అస్ దే ఆర్ ఈక్వల్. ఆల్రెడీ వాడు ఈక్వల్ అని చెప్పేస్తున్నాడు. అంటే ఇక్కడ రియల్ పార్ట్కి ఏమవ్వాలి? ఈక్వల్. సో వెన్ ఎవర్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్, దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ రియల్ పార్ట్కి ఈక్వల్. సో 4x is equal to 3, x is equal to 3/4. ఎందుకు? ఇక్కడ 4 మల్టిప్లై అవుతుంది, అవతల అయితే డివైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇమాజినరీ పార్ట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 3x minus y is equal to -6. సో x ఆల్రెడీ మనకు వచ్చేస్తుంది కదా అక్కడ. సో 3 into 3/4 minus y is equal to -6. if -6 చేసుకుంటే ఏమవుతుంది? ప్లస్. సో 3 3s are 9/4 plus 6 is equal to y. 4 6 are 24 plus 9 33. సో y is equal to 33/4. సో y వాల్యూ వచ్చింది, x వాల్యూ వచ్చింది. ఇలా కనుక్కుంటాం. ఓకే, సరిపోయింది కదా మనకి x వాల్యూ, y వాల్యూ. నెక్స్ట్, అండ్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా సేమ్ మనం నార్మల్ రియల్ నెంబర్స్ ఎలా అయితే ఈ అర్థమెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయో, కామటేటివ్లా, అసోసియేటివ్లా, డిస్ట్రిబ్యూటివ్లా, ఇవన్నీ మనం చదువుకుంటాం 7th 8thలో. సేమ్ ఆ ప్రాపర్టీస్ అన్నీ, ఆ లాస్ అన్నీ కూడా ఇక్కడ కూడా అప్లై అవుతాయని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇన్ దిస్ సెక్షన్ వీ షల్ డెవలప్ ది ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. Let z1 is equal to a plus ib and z2 is equal to c plus id be any two complex numbers. z1 plus z2 ఎలా చేస్తాం మనము? రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా యాడ్ చేస్తామంటే, అగైన్ వాటి యొక్క రియల్ పార్ట్స్ని యాడ్ చేసుకుంటాం, వాటి యొక్క ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇది చూడండి, 2 plus 3i ఒక కాంప్లెక్స్ నెంబరు, -6 plus 5i ఒక కాంప్లెక్స్ నెంబర్. ఇవి రెండింటిని యాడ్ చేయమంటే ఏం చేయాలి? ఈ రియల్ పార్ట్ని యాడ్ చేసుకోండి. 2 - 6 ఎంత? -4. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ 3i, ఇక్కడేమో 5i. 3i plus 5i ఎంత? 8i. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటాం. సో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఎలా చేసుకుంటామంటే, రియల్ పార్ట్ని రియల్ పార్ట్తో చేస్తాం, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్తో చేస్తాం. బట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ డిఫరెంట్. ఓకే, అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. సో అది చెప్తున్నాడు. కామటేటివ్ లా అంటే ఏంటి? నువ్వు a plus b చేసినా b plus a చేసినా ఒకటే కదా. కామటేటివ్ లా అంటే ఏంటి మనకి? కామటేషు. సపోజ్ 1 plus 2 ఉంది, ఆన్సర్ ఎంత? 3. 2 plus 1 ఉంది, ఆన్సర్ ఎంత? 3. అదేవిధంగా ఇక్కడ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, 2 plus 3i
ప్లస్ -6 ప్లస్ 5i. సో ఏమొస్తుంది నాకు -4 ప్లస్ 8i. ఇవి రెండు యాడ్ చేసినా లేదా ఇది ఫస్ట్ రాసుకొని -6 ప్లస్ 5i ప్లస్ 2 ప్లస్ 3i ఇలా యాడ్ చేసినా కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్. అర్థమైందా? సో కాంపిటేటివ్ లా అన్ని కూడా మనకి అప్లికబుల్. తర్వాత అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి సార్? నార్మల్గా అడిటివ్ ఇన్వర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక నెంబర్కి సింబల్ మార్చి రాసామంటే అదే మనకి అడిటివ్ ఇన్వర్స్. సపోజ్ వాట్ ఈస్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3? -3 అంటే 3ని దేంతో యాడ్ చేస్తే 0 వస్తుంది? -3 కదా. అర్థమైందా? నార్మల్ రియల్ నెంబర్స్కి సింబల్ మార్చుతాం. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అంటే -3. లేదు అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4 అంటే ఏమవుతుంది నాకు? +4. మరి అదే విధంగా అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ చూడండి, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అడిటివ్ ఇన్వర్స్ పాయింట్స్ అదని మీకు అర్థమవుతుంది. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అడిటివ్ ఇన్వర్స్ టు ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ z is equal to a plus ib, we have the complex number -a minus b denoted as -z, which is called the additive inverse or negative of z. అంటే కాంప్లెక్స్ నెంబర్ మొత్తాన్ని ఏం చేయాలి మనము? మైనస్తో మార్చుకునేసేయాలి. సపోజ్ 3 + 4i ఉంది. దీనికి నేను అడిటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నా, ఇది z. ఓకే, దీనికి నేను అడిటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నా. అప్పుడు ఏమవుతుంది నాకు? -z అంటే -3 -4i. కాంజుగేట్ అంటే వేరు. కాంజుగేట్ అంటే ఓన్లీ ఇమాజినరీ పార్ట్కి సింబల్ చేంజ్ చేయాలి. కాంజుగేట్ అనే పదం వచ్చినప్పుడు ఓన్లీ ఇమాజినరీ పార్ట్కి సింబల్ చేంజ్ చేయాలి. అడిటివ్ ఇన్వర్స్ అంటే మొత్తం రెండు యాడ్జెస్ ఏమవ్వాలి నాకు? 0 అయిపోవాలి. అంటే రెండింటికి మైనస్ ఉండాలి. ఇక్కడ 3 ఉంటే అక్కడ ఏముండాలి? -3. ఇక్కడ +4 ఉంటే అక్కడ ఏముండాలి? -4. అంటే ఓవరాల్గా కాంప్లెక్స్ నెంబర్ మొత్తానికి ఏం సింబల్ రావాలి? నెగిటివ్ సింబల్ రావాలి. ఇది అడిటివ్ ఇన్వర్స్. ఇక్కడ చూడండి, హౌ డు యూ డూ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? కాంప్లెక్స్ నెంబర్ 6 + 3i -2 i. Whenever you are subtracting 2 complex numbers, the second complex number must be inside the bracket. మీరు దీన్ని 6 + 3i -2 i అనుకొని రాసారనుకోండి, ఇక్కడ తేడా వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఏం చేయాలంటే whenever there is more than one term in a complex number or any other number and when doing subtraction, you must put the second number inside the bracket. ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్ ఏమవుతుంది? 6 + 3i -2 -of -+i. So the answer is 4 + 4i. 4 + 4i. ఇది ఒకటి. ఓకే, బట్ వీ నో దట్ subtraction does not obey commutative law కదా, because 1 - 2 - 1 2 - 1 ఏమవుద్ది? 1. అంటే కామ్యుటేటివ్ లా అనేది దేనికి వ్యాలిడ్? అడిషన్కి మల్టిప్లికేషన్కి వ్యాలిడ్. సబ్ట్రాక్షన్కి కామ్యుటేటివ్ లా వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది? 4 + 4i. రివర్స్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది నాకు? -4 - 4i. అంటే సబ్ట్రాక్షన్ అనేది మనకి కామ్యుటేటివ్ లా అప్లికబుల్ కాదు. ఓకే, అది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకా క్లోజర్ లా, కామ్యుటేటివ్ లా, అసోసియేటివ్ లా, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, డిస్ట్రిబ్యూటివ్ లా, ఇవన్నీ కూడా మనకి ఈ 8th 7th ఏమైతే వచ్చాయో అవే ఉంటాయి. ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ మీన్స్ reciprocal. Multiplicative inverse of any complex number means reciprocal. Suppose if we have a complex number such as z is equal to 3 + 4i అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. దీనికి నేను కనుక్కోవాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఐ నీడ్ టు ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇందాక ఏం చెప్పాను? రెసిప్రోకల్. సో multiplicative inverse of z is nothing but 1/z, nothing but అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ నాకు? 1/3 + 4i. సో ఏం చేస్తాను, ఎప్పుడు కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్ని కానీ ఒక ఇర్రాషనల్ నెంబర్ని కానీ మనము డినామినేటర్లో అలా వదిలేయకూడదు. ఇక్కడ నాకు రెసిప్రోకల్ చేస్తే డినామినేటర్లో ఏమొచ్చింది? 1/3 + 4i. సో కాబట్టి ఏం చేయాలి నేను?
3 మైనస్ 4iతో మల్టిప్లై డివైడ్ చేసుకోవాలి. ఆ 3 మైనస్ 4i ఏమంటాం, కాంజుగేట్ అంటాం. సో విల్ మల్టిప్లై విత్ 3 మైనస్ 4i అండ్ డివైడ్ విత్ 3 మైనస్ 4i. ఇలా చేయడం వల్ల మన వాల్యూ ఏం మారట్లేదు, ఎందుకంటే రెండు క్యాన్సిల్ అయితే నాకు ఆన్సర్ వచ్చేది 1. బట్ ఏం చేస్తాం, మనకు డినామినేటర్లో ఉండకూడదు ఇర్రాషనల్ నెంబర్ కానీ కాంప్లెక్స్ నెంబర్ కానీ ఉండకూడదు. ఎందుకంటే డినామినేటర్ మీన్స్ డివిజన్. ఒక పర్ఫెక్ట్ వాల్యూతో డివైడ్ చేయొచ్చు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 ఎంత, 2.5. అదే 5/√2 అంటే డివైడ్ చేయలేవు. సో కాబట్టి ఎప్పుడు కూడా మనకి డివిజన్లో డినామినేటర్లో మనకి కాంప్లెక్స్ నెంబర్ కానీ ఇర్రాషనల్ నెంబర్ కానీ ఉండకూడదు. ఉంటే ఏం చేసుకోవాలి, రేషనలైజేషన్. ఇప్పుడు ఏమవుతుంది నాకు, 1 into 3 minus 4i will become 3 minus 4i by a minus b into a plus b, a square minus b square. So that will become 3 minus 4i by 9 minus 16i square. Okay, 9 minus 4i ఉంది కదా, అంటే 16 అవుతుంది, 4 square i square అవుతుంది. సో 9 minus 16 into i square వాల్యూ ఎంత, -1. సో 3 minus 4i by 9 plus 16 అంటే 25. ఇలా కనుక్కుంటాం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఫస్ట్ మీకు గుర్తుండాల్సింది ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, రెసిప్రోకల్. రెసిప్రోకల్ చేసినప్పుడు డినామినేటర్లో ఇర్రాషనల్ నెంబర్ కానీ లేదా కాంప్లెక్స్ నెంబర్ కానీ ఉంటే ఏం చేయాలి, దాని యొక్క కాంజుగేట్ మల్టిప్లై డివైడ్ చేసి రేషనలైజ్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని లాస్. క్లోజర్ లా అంటే ఏంటి, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ను యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళా నీకు కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. ఇది 8th చదువుకుంటాం. రెండు ఇంటిజర్స్ని అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ అయినా మళ్ళీ నాకు ఇంటిజరే వస్తుంది. ఏంటది, క్లోజర్ లా. నెక్స్ట్ కాంపిటేటివ్ లా ఇందాక చదువుకున్నాం. a ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా ఒకటే అనమాట, అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ. ఇంకా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ నెంబర్, అది కాంప్లెక్స్ నెంబర్ రియల్ నెంబర్ ఏదైనా కానీ, ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫర్ ఎనీ నెంబర్ ఇస్ 1. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 3ని దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ నీకు 3 వస్తుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఒక నెంబర్ ఉందనుకున్నాం 3ని నువ్వు దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ నీకు 3 వస్తుంది. 3 1s are 3 కదా. సో అదేవిధంగా ఒక కాంప్లెక్స్ నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే కాంప్లెక్స్ నెంబర్ రావాలి, 1 కదా. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫర్ ఆల్ ద నెంబర్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ఇవన్నీ కూడా మనం 8th 7th చదువుంటాం, ఒకసారి గుర్తు చేసుకోవాలి. సేమ్ డిస్ట్రిబ్యూటివ్ లా కూడా అంతే. నెక్స్ట్ ఇది చూడండి, హౌ వి విల్ సాల్వ్ డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సి యాక్చువల్గా మనము చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క డివిజన్ అయితే లేదు. ఎలా చేయాలి సార్, చూడండి ఇక్కడ. సో we got 2 complex numbers. One is z1 is equal to 6 plus 3i and one is z2 is equal to 2 minus i. సో మనం ఇక్కడ కనుక్కోవాల్సింది z1 by z2 కనుక్కోమన్నాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z1 by z2 అని కనుక్కోమని చెప్పాడు క్వశ్చన్లో. ఓకే, సరే z1 by z2 చేస్తాం. z1 by z2 చేస్తాం. సో z1 by z2. సో z1 వాల్యూ వచ్చి నాకు 6 plus 3i by z2 వాల్యూ వచ్చి నాకు 2 minus i. అయితే దీనికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతా నేను. 2/6ని కెన్ ఐ రైట్ 2 into 1/6 రాసుకోవచ్చా? 2 into 1 ఎంత నాకు 2/6 అవునా కదా. అంటే సి డివిజన్ ఇస్ నథింగ్ బట్ న్యూమరేటర్ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ డినామినేటర్. అంటే 6 ఎట్ రాసుకోవచ్చు, నేను 1/6 రాసుకోవచ్చు. ఎందుకు అంటే నాకు డినామినేటర్లో డివిజన్ ఉంటే నాకు అసలు కాంప్లెక్స్ నెంబర్స్ పాసిబుల్ కాదు. ఏం చేయాలి అంటే అగైన్ వీ కెన్ డూ రేషనలైజేషన్. ఇక్కడ చూడండి 6 plus 3i కదా, కింద ఏముంది నాకు 2 minus i. సో డినామినేటర్లో 2 minus i ఉన్నప్పుడు ఫస్ట్ ఆ డినామినేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ ఏం చేయాలి, మనము రేషనలైజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, నాకు 2 minus iని దేంతో మల్టిప్లై చేసుకోవాలి, ఐ నీడ్ టు మల్టిప్లై విత్ కాంజుగేట్. సో ఇంటూ 2 plus i by 2 plus i. సో ఫస్ట్ డినామినేటర్ ఏమవుతుంది చెప్పండి, a minus b ఇంటూ a plus b అంటే 2 square
మైనస్ ఐ స్క్వేర్ పైన మల్టిప్లై చేసుకోవాలి 6 + 3i ఇంటూ 2 + i. సో 6 × 2 ఎంత మనకి 12, 6 × i ఎంత మనకి 6i, 3i × 2 ఎంత మనకి 6i, 3i × i ఎంత మనకి 3i స్క్వేర్ బై 2 స్క్వేర్ 4 మైనస్ i స్క్వేర్ మైనస్ 1. సో 12 + 12i మైనస్ 3 బికాస్ 3i స్క్వేర్ అంటే i స్క్వేర్ వాల్యూ ఎంత నాకు -1, 3 × -1 -3 బై 4 + 1 ఎంత నాకు 5. సో ఇప్పుడు రియల్ పార్ట్స్ అన్ని యాడ్ చేసేయండి. 12 - 3 ఎంత 9 + 12i బై 5 ఇలా వదిలేయచ్చు, లేదా దీన్ని 9/5 + 12/5గా రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు డివిజన్. డివిజన్ అంటే ఎలా చేస్తామంటే కిందున్న డినామినేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ ఏం చేస్తాం, రేషనలైజ్ చేసుకొని పైన మనం మల్టిప్లై చేసుకుంటాం. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఈ చాప్టర్లో, దట్ ఈస్ ఫైండింగ్ పవర్స్ ఆఫ్ ఐ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పవర్స్ ఆఫ్ ఐ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఏమనుకోవాలని చెప్పుకున్నాం మనం, ఐ. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఏమనుకోవాలి, -1. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఐ. ఇప్పుడు ఐ స్క్వేర్ ఏమవుతుంది నాకు -1. ఇలాగా ఐ క్యూబ్ ఏమవుతుంది నాకు, ఐ క్యూబ్ అంటే ఏంటి, ఈ ఐ స్క్వేర్ ఇంటూ ఐ, ఐ స్క్వేర్ ఇంటూ ఐ. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత నాకు -1 ఇంటూ ఐ, అప్పుడేమవుతుంది నాకు -i. సో ఐ క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి -i. అదే I/4 అనుకోండి, I/4 అంటే ఏంటి, ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది నాకు +1. నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I/5, I/5 అంటే ఏంటి, I/4 ఇంటూ ఐ. I/4 వాల్యూ 1 ఇంటూ ఐ. నెక్స్ట్ I/6 అనుకోండి, దీన్ని మనము ఇక్కడ చూడండి, I/6 అనుకోండి, I/4 + 2 రాసుకోవచ్చా? ఎందుకు 4ని రెఫరెన్స్గా తీసుకుంటానంటే 4 పవర్స్ అన్నీ కూడా నాకు ఏమవుతాయి, +1 అవుతాయి. సో కాబట్టి కెన్ ఐ రైట్ I/6 యాజ్ 4 + 2? ఇది ఎలా చూడడానికి, ఇది a⁴m+n అంటే a⁴m ఇంటూ a⁴n. మనం ఏతులు చదువుకుంటాం, a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m+n. సో I/6 ఎట్లా రాసుకోవచ్చు, నేను ఫస్ట్ 4 సపరేట్ చేసుకున్నా, 4 + 2. తర్వాత ఇది ఎలా ఉంది, a⁴m+n అంటే I/4 ఇంటూ ఐ స్క్వేర్. I/4 వాల్యూ ఆల్వేస్ ఎంత నాకు 1. సో 1 ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I/12, వెరీ గుడ్. I/12 ఎట్లా రాసుకోవచ్చు, I/4 హోల్ పవర్ 3, I/4 హోల్ పవర్ 3. ఎందుకు, అగైన్ a⁴m హోల్ పవర్ n ఎలా అవుతుంది మనకి, a⁴mn. మరి I/4 హోల్ పవర్ 3 ఏమవుతుంది నాకు, I/4 ఇంటూ 3 అంటే I/12. మరి I/4 వాల్యూ ఎంత, ఆల్వేస్ నాకు 1. ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, I/4 ఆల్వేస్ 1. ఎందుకు, I/4 అంటే ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో కాబట్టి -1 పవర్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది నాకు 1. సో 4 మల్టిపుల్స్ ఆర్ ఆల్వేస్ 1 అండ్ 1 పవర్ ఎనీథింగ్ ఈస్ 1. 1 పవర్ ఎనీథింగ్ ఈస్ 1. సో కాబట్టి ఎప్పుడైనా కానీ 4 మల్టిపుల్స్ ఉన్న పవర్లో అంటే ఆల్వేస్ ఆన్సర్ ఇస్ 1. సపోజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I/100, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I/100? ఈ 100 ఎట్లా రాసుకోవచ్చు నేను, I/4 హోల్ పవర్ 25 అంటే 100 4 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ వస్తే 4 టేబుల్ ఎప్పుడు వస్తుంది చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే నియరెస్ట్ 4 మల్టిపుల్ తీసుకొని మిగతా సపరేట్గా రాసుకుంటాం. ఇక నాకు 100 అనే 4 టేబుల్ వస్తుంది కదా, సో అప్పుడు ఏమవుతుంది నాకు 4 ఇంటూ 25
సో కాబట్టి ఐ కెన్ రైట్ a power m into n as a power m whole power n and 1 power anything is 1. సపోజ్ ఇప్పుడు నాకు I పవర్ 99 అడిగారు. 99 ఇస్ నాట్ ఎ 4 మల్టిపుల్ చెప్పేయచ్చు. మనం ఒక నెంబర్ 4తో డివైడ్ అవుతుందా లేదా అనేది 5th క్లాస్లో నేర్చుకుంటాం. లాస్ట్ 2 డిజిట్స్ కానీ 4 టేబుల్లో వస్తే ఆ నెంబర్ మొత్తం 4 టేబుల్ డివైడ్ అయినట్టు, లేదంటే లేదు. ఇప్పుడు 99 మనకు 9 రాదు, కానీ నియరెస్ట్ 4 మల్టిపుల్ ఏంటి అంటే 96 ప్లస్ 3. అండ్ I పవర్ 96 4 మల్టిపుల్ కదా, ఇంకా మిగిలింది మనకి 3. సో I పవర్ 3 వాల్యూలో కనుక్కున్నాం మనం. I స్క్వేర్ ఇంటూ I అంటే -1 ఇంటూ I -1 ఇది ఇంటూ I -I. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి 1/i వస్తే ఎలా చేయాలి. 1/i యాజ్ యూజువల్ ఇందాక చెప్పుకున్నాం. ఎస్, డినామినేటర్లో మనకు I ఉండకూడదు కాబట్టి ఏం చేస్తాం, ఒక Iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాం. సో 1 ఇంటూ I బై I ఇంటూ I స్క్వేర్ -1. సో ఆన్సర్ ఇస్ -i. సపోజ్ ఇక్కడ చూడండి, హౌ డు యూ ఫైండ్ రూట్ ఆఫ్ -2? వెరీ సింపుల్. ఇందాక చెప్పుకున్నాం రూట్ ఆఫ్ -2 ఎట్లా రాసుకోవచ్చు, 2 ఇంటూ -1 రాసుకోవచ్చు కదా. రూట్ 2కి వాల్యూ లేదు, రూట్ 2. రూట్ -1 ఏమనుకున్నాం I, సో ఇట్ కెన్ బి రిటన్ యాస్ రూట్ 2i. అదేవిధంగా రూట్ -3 అనుకోండి, రూట్ 3i. రూట్ -5 అనుకోండి, రూట్ 5i. రూట్ -9 అనుకోండి, 3i. బికాస్ రూట్ -9 ఎట్లా రాసుకోవచ్చు నేను, రూట్ ఆఫ్ 9 ఇంటూ -1 రాసుకోవచ్చా అంటే రూట్ 9 ఇంటూ రూట్ -1 కదా. రూట్ 9 వాల్యూ ఎంత 3, రూట్ ఆఫ్ -1 వాల్యూ ఎంత I, సో 3i. ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూట్ -16i? వెరీ గుడ్. సో సారీ 16, రూట్ -16 అంటే 16 ఇంటూ -1 అంటే రూట్ 16 ఇంటూ రూట్ ఆఫ్ -1 అంటే 4i. లేదా ఇంకొంచెం పెద్దదిగా చేయాలి, క్లియర్గా చేయాలనుకుంటే ఐ కెన్ రైట్ 16 ఇంటూ -1 రైట్. సో 16 ఇంటూ I స్క్వేర్ రైట్ అంటే ఎట్లా రాసుకోవచ్చు నేను, 4i హోల్ స్క్వేర్. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 4i. ఓకే, సో దాని గురించి డిస్కషన్ ఇక్కడ. ఇంకా ఈ ఏమైతే మనకి ఆల్జీబ్రాయిక్ లాస్ అయితే ఉన్నాయో, a+b హోల్ స్క్వేర్ కావచ్చు, a-b హోల్ స్క్వేర్ కావచ్చు, a+b హోల్ క్యూబ్ కావచ్చు, a-b హోల్ క్యూబ్ కావచ్చు, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వ్యాలిడ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు రేపొద్దున ఇంటర్వ్యూస్లో అడిగే కాన్సెప్ట్, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సపోజ్ ఇక్కడ చూడండి, రూట్ 2 ఇంటూ రూట్ 3 ఎంత ఆన్సర్, రూట్ 6. రూట్ 4 ఇంటూ రూట్ 9 ఎంత ఆన్సర్, రూట్ 36 అంటే 6. రూట్ -4 ఇంటూ రూట్ -9 ఎంత ఆన్సర్, రూట్ ఆఫ్ -4 ఇంటూ -9 ప్లస్ 36 అంటే 6 అని ఇలా రాశారనుకోండి ఎత్తిపోతారు. సో కాబట్టి ఈ లా ఏమైతే ఉందో, రూట్ a ఇంటూ రూట్ b, root a into root b is equal to root of ab. It is valid only for real numbers, complex numbers కాదు. ఎందుకంటే ఈ లా ప్రకారం ఇది చేశారనుకుందాం, రూట్ -4 ఇంటూ రూట్ -9 ఏమవుద్ది నాకు, రూట్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది ప్లస్ అంటే రూట్ 36 వాల్యూ ఎంత 6. ఇలా చేస్తే రాంగ్. ఎందుకంటే మనకు తెలుసు రూట్ -4 అంటే ఏంటి 2i, రూట్ -9 అంటే ఏంటి 3i. 9 రూట్ ఎంత 3, -1 అంటే ఏంటి I, సో 3i. సో 6i ఇంటూ ఏమవుతుంది నాకు I స్క్వేర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ -6. ఇలా పెట్టుకొని చేస్తే ఏమొస్తుంది నాకు +6 వస్తుంది, అది రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్, సో దిస్ లా హోల్డ్స్ గుడ్ ఓన్లీ ఫర్ రియల్ నెంబర్స్. అది ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు ఒక్కోసారి ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. రైట్, ఇది చూడండి, ఫాలోయింగ్ క్వశ్చన్స్ మనం చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+ib ఆర్ a+bi. అంటే ఈ మొత్తంని సాల్వ్ చేసి, ఈ మొత్తంని ఈ క్వశ్చన్ కానీ మొత్తం సాల్వ్ చేసి ఒక సింపుల్ కాంప్లెక్స్ నెంబర్గా మనం రాయాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ -5i ఇంటూ -5i
ఇంటూ 1/8i. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/8i అన్నా i/8 అన్నా ఒకటే అని గుర్తుపెట్టుకోండి. ఇందాకే చెప్పాను నేను మీకు 1 ఇంటూ 2/3 అన్నా 2/3 అన్నా ఒకటే. సో కాబట్టి ఐ కెన్ రైట్ దిస్ యాజ్ -5i ఇంటూ 1/8 ఎట్ రాసుకోవచ్చు i/8. సో -5i²/8 అంటే -5 ఇంటూ i² వాల్యూ ఎంత -1 అంటే ఆన్సర్ ఈస్ 5/8. ఆన్సర్ ఈస్ 5/8. ఇప్పుడు దీనిలో ఇమాజినరీ పార్టే లేదు, ఉన్నదేంటి ఓన్లీ రియల్ పార్ట్. ఎందుకంటే i అనే పదమే లేదు కదా. సో దీన్ని ఎలా రాసుకోవాలంటే స్టాండర్డ్ ఫామ్లో 5/8 ప్లస్ i ఇంటూ 0. ఇమాజినరీ పార్ట్ లేదు కదా, ఎట్లా రాసుకోవచ్చు 5/8 ప్లస్ i ఇంటూ 0. సో ఇలా రాసుకోవాలి. ఓకే, ఏది లేకపోయినా కానీ స్టాండర్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు పక్కన 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. -i ఇంటూ 2i ఇంటూ -1/8i హోల్ క్యూబ్. అగైన్ దీన్ని నేను ఫస్ట్ మల్టిప్లై చేసే ముందు ఈ లోపల ఈ హోల్ క్యూబ్ని తగ్గొడతా. ఇప్పుడు -i ఇంటూ 2iని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఈ -1/8iని హోల్ క్యూబ్ ఎలా రాసుకోవచ్చు నేను? ఈ మైనస్ క్యూబ్ ఏమో మైనస్ అట్లే ఉంటుంది, పైన ఏముంది నాకు i క్యూబ్ బై కింద 8 క్యూబ్. అర్థమైందా? ఈ మైనస్ క్యూబ్ చేసినా మైనస్ ఏ ఉంటుంది. ఎందుకు? మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ అనుకో ప్లస్, మైనస్ పవర్ ఆడ్ నెంబర్ అనుకో మైనస్ అలానే ఉంటుంది. ఇప్పుడు మైనస్ క్యూబ్ అంటే ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అగైన్ ప్లస్ ఇంటూ మైనస్. సో కాబట్టి మైనస్ క్యూబ్ నాకు మైనస్ అట్లే ఉంటుంది. ఇంకా క్యూబ్ దేనికి రావాలి? ఐకి రావాలి, 8కి రావాలి. సో i³/8 క్యూబ్. ఇందాక కనుక్కున్నాం ఆల్రెడీ. i క్యూబ్ వాల్యూ అంటే మనకి i² ఇంటూ i, -1 ఇంటూ i మైనస్ i. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ -i ఇంటూ 2i ఇంటూ మైనస్ ఆఫ్ -i బై 8 క్యూబ్. 8 క్యూబ్ ఎంత మనకి 512. 8 8 64, 64 8 512. Now we can cancel. 2 1s are 2, 256 are. ఇక్కడ చూడండి -i ఇంటూ i స్క్వేరు, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ i, అగైన్ i స్క్వేర్ ఎంత నాకు -1. సో మైనస్ ఆఫ్ -1 ఇంటూ i. సో ది ఆన్సర్ ఈస్ i/256. రియల్ పార్ట్ లేదు కదా, ఎట్లా రాసుకోవచ్చు నేను? 0 ప్లస్ i ఇంటూ 1/256 ఇలా. సో నిదానంగా ఓపిక్గా మల్టిప్లై చేసి లాస్ట్లో వచ్చిన ఆన్సర్ చెక్ చేసుకుంటాం. అది 2 ఉన్నాయనుకో 2 + 3i వదిలేస్తాం. రియల్ పార్ట్ లేదనుకో ఎట్లా రాసుకోవాలి? 0 ప్లస్ సమ్ i, లేదు ఇమాజినరీ పార్ట్ లేదనుకో 5/8 ప్లస్ i ఇంటూ 0 అని రాసుకుంటాం. చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ 5 - 3i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. నేను ఇందాకే చెప్పే ఆల్ ఆల్జీబ్రాయిక్ లాస్ ఆర్ ఆల్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఆర్ ఫార్ములాస్ ఆర్ అప్లికబుల్. ఇక్కడ నాకేముంది? ఎక్స్ప్రెస్ 5 - 3 హోల్ క్యూబ్. ఎలా ఉంది చూడడానికి? ఇది a - b హోల్ క్యూబ్. చూడండి. సో గివెన్ 5 - 3i whole cube, 5 - 3i whole cube. First of all, we have to write the formula which is related to it. దానికి సంబంధించిన ఫార్ములా మనకి ఏంటి? a - b whole cube. a - b whole cube ఫార్ములా ఏంటి? a cube minus 3a² b plus 3ab² minus b cube. a cube minus 3a² b plus 3ab² minus b cube. Now 5 - 3i whole cube. a ప్లేస్ లేముంది నాకు 5, b ప్లేస్ లేముంది నాకు 3i. సో హియర్ a is equal to 5, b ప్లేస్ లేముంది నాకు 3i. సో a వాల్యూని b వాల్యూని ఇక్కడ పెట్టేసేయండి. a క్యూబ్ అంటే 5 క్యూబ్ మైనస్ 3a² b అంటే 3 ఇంటూ 5² ఇంటూ b అంటే 3i ప్లస్ 3ab², 3 ఇంటూ 5 ఇంటూ 3i హోల్ స్క్వేర్ మైనస్ b క్యూబ్ అంటే 3i
హోల్ క్యూబ్. 5 క్యూబ్ ఎంత నాకు 125. 3 ఇంటూ 5 స్క్వేర్ 25 ఇంటూ 3 75 అయ్యి నిదానంగా చేయండి. 3 ఇంటూ 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. 3 ఇంటూ 25 ఎంత 75. అగైన్ ఇంకో 3 ఉంది కదా మనకి. సో 75 ఐ ఇంటూ 3. అర్థమైందా? 3 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. 25 3 జార్ ఎంత 75. ఇంకొక 3 అలానే ఉంది కదా. ఓకే, సో 75 3 జార్ ఎంత వస్తుంది 225. 15 225 ప్లస్ 3ab స్క్వేర్ 3 ఇంటూ ఏ ఇంటూ బి స్క్వేర్ ఏమవుతుంది నాకు 3a హోల్ స్క్వేర్. 3కి స్క్వేర్ వస్తుంది, ఐకి స్క్వేర్ వస్తుంది, మైనస్ 3i క్యూబ్ అంటే 3 క్యూబ్ 27 ఐ క్యూబ్. సో ఓవరాల్గా మనకి 125 మైనస్ 225i ప్లస్ ఇక్కడ 9 ఇంటూ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 5 ఇంటూ 9 15 9 జార్ 135 మైనస్ 27 ఇంటూ ఐ క్యూబ్ వాల్యూ మనం చాలాసార్లు కనుక్కున్నాం -i. వెరీ గుడ్. సో ఆన్సర్ ఈస్ 125 మైనస్ 225i మైనస్ 135 ప్లస్ 27i. 125 మైనస్ 135 ఎంత -10 మైనస్ 225 ఇక్కడ 27 మైనస్ 198i. తర్వాత ఎగ్జాంపుల్ 4 చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది మనకి ఎక్స్ప్రెస్ -√3 ప్లస్ √(-2) హోల్ ఇంటూ 2√3 - i ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ab. సో సింపుల్ మల్టిప్లికేషన్ చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి. చూడండి, -√3 ప్లస్ √(-2) ఇంటూ 2√3 - i అంతే కదా. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఎలా మల్టిప్లై చేస్తాం? టేక్ ఫస్ట్ నెంబర్, ఈ నెంబర్ తీసుకొని ఆ రెండింటితో మల్టిప్లై చేయి. √3 ఇంటూ 2√3 మైనస్ √3 ఇంటూ 2√3 అయిపోయిందా. నెక్స్ట్ -√3 ఇంటూ -i అంటే ప్లస్, వెరీ గుడ్, ప్లస్ √3i. ఇంకా దీంతో అయిపోయింది. దీంతో √(-2) ఇంటూ 2√3 అంటే √-2 ఇంటూ 2√3 మళ్ళీ మైనస్ √-2 ఇంటూ -i అంటే మైనస్ √(-2i). సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది నాకు √3 3 3 2 జార్ 6 -6 ప్లస్ √3i. ఇక్కడ √-2 ఎట్లా రాసుకోవచ్చు? √2iగా రాసుకోవచ్చు కదా. √(-2) అంటే ఏంటి? √2i. సో √2i ఇంటూ 2√3 మైనస్ ఇక్కడ కూడా √2i ఇంటూ i, √2i ఇంటూ i అంటే √2i². సో -6 ప్లస్ √3i √2 ఇంటూ √3 √6 2√6i √2 ఇంటూ i² వాల్యూ ఎంత -1 అంటే ఏమవుతుంది నాకు మైనస్ ప్లస్ ప్లస్ √2. సో ద ఆన్సర్ ఈస్ -6 ప్లస్ √2 √3i ఒక 2√6i అట్లా వదిలేయచ్చు. సో ఇలా వదిలేయచ్చు. ఓకే, √3 కామన్ తీసుకోవచ్చు, వదిలేసేయచ్చు. ఇంటూ √6ని √3ని √2గా రాసుకొని ఒక √3 కామన్ తీస్తే ఇక్కడ 2√2 వస్తే ఇక్కడ 1 వస్తుంది. చేసుకోవచ్చు, వదిలేయచ్చు, ఏం కాదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ మనం కాంప్లెక్స్ నెంబర్స్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఫైండింగ్ మాడ్యులస్. మాడ్యులస్ కనుక్కోవడం కంపల్సరీ నేర్చుకోవాలి. ఎలా కనుక్కోవాలి? సపోజ్ ఒక నెంబర్ ఉంది, z is equal to 3 plus 4i అని ఒక నెంబర్ ఉంది. అండ్ యూఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ మాడ్యులస్. మాడ్యులస్ అనే దాని సింబల్ వచ్చి mod z అంటాం, అంటే mod ఆఫ్ 3 plus 4i. వెరీ సింపుల్. ఏంటంటే ఆన్సర్ √ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. సో ఆన్సర్ ఈస్ 9 ప్లస్ 16. ఆన్సర్ ఈస్ 25 అంటే 5. ఇలా కనుక్కుంటాం. ఏదైనా కానీ నెగిటివ్ ఉన్నా కూడా సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు 5 - 12 అయి ఉంది. సారీ, -12 అయి ఉంది. దీనికి మోడ్ కనుక్కోమని చెప్పాడు. మోడ్ అంటే ఏం చెప్పాను నేను? √ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్.
ఐ వేసుకోకూడదు, ఇమాజినరీ పార్ట్ మాత్రం వేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది నాకు రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ -12 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ 144 అంటే 169 అంటే 13 అలా కనుక్కుంటాం మనం మాడ్యులస్. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. 3 ప్లస్ ఐ అంటే ఏమవుతుంది నాకు రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ ఐ పక్కన ఏం లేకపోతే 1 ఉన్నట్టు, రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ 10, నాకు 2 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ ఇలా కనుక్కుంటాం. ఓకే సార్, ఈ సింబల్ ఏంటి సార్? ఇక్కడ ఇలా బార్ ఉంది కదా, ఈ బార్ ఏంటంటే కాంజుగేట్. ఈ బార్ సింబల్ ఏంటంటే కాంజుగేట్. సపోజ్ వాట్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ 5 + 12 అని చెప్పి అనుకో, అంటే ఆన్సర్ ఏమవుతుంది 5 - 12. ఓకే, సో ఇక్కడ మాడ్ కనుక్కోవడానికి రకరకాల ప్రాసెస్ ఉంది, బట్ ద బెస్ట్ ప్రాసెస్ అంటే ఇది జస్ట్ సింపుల్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. సపోజ్ మాడ్లోనే మనకి ఇలా ఉందనుకో, కాంబో ఉందనుకో, కాంబినేషన్ ఆఫ్ ఇలా ఉందనుకో, లైక్ mod 3 + 4i బై 2 + i ఉందనుకో. సింపుల్, న్యూమరేటర్కి మాడ్ సపరేట్గా అనుకుంటాం, డినామినేటర్కి మాడ్ సపరేట్గా అనుకుంటాం, రెండింటిని డివిజన్ చేసుకుంటాం. అర్థమైందా? రెండు నెంబర్స్ మల్టిప్లై అవుతుంటే రెండింటికి సపరేట్గా మాడ్ కనుక్కొని మల్టిప్లై చేసుకుంటాం. రెండు నెంబర్స్ డివిజన్ అవుతుంటే రెండింటికి సపరేట్గా మాడ్ కనుక్కొని డివిజన్ చేసుకుంటాం. సో మాడ్లో కాంప్లెక్స్ నెంబర్ మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా వెరీ సింపుల్, రెండింటిని సపరేట్గా మల్టిప్లై చేసుకుంటాము. ఓకే క్లియర్? లేదు కాంజుగేట్ ఆఫ్ Z1 Z2 వచ్చింది, వెరీ సింపుల్, కాంజుగేట్ ఆఫ్ Z1 ఇంటూ కాంజుగేట్ ఆఫ్ Z2. ఇలా ఇవన్నీ కూడా ఈ 4 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ of a complex number z is given by 1/z. So therefore multiplicative inverse of 2 - 3i ఏమవుతుంది నాకు 1/2 - 3i. సో అగైన్ డినామినేటర్లో మన కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు కదా, అప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఇట్స్ కాంజుగేట్. సో 2 + 3iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుందాం. సో 1 × 2 + 3i 2 + 3i by a minus b into a plus b, a square minus b square. So 2 + 3i by 4 minus 9i square. i square వాల్యూ మనకు తెలుసు కదా -1. సో కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ డైరెక్ట్గా ప్లస్ చేసేయచ్చు. 4 + 9 13 పైన 2 + 3i. వెరీ సింపుల్. మల్టిప్లికేటివ్ మీన్స్ రెసిప్రోకల్. ఏం చేయాలి? మల్టిప్లికేటివ్ అంటే ఏం చేయాలి? రెసిప్రోకల్. రెసిప్రోకల్ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే ఏం చేయాలి? రేషనలైజ్ చేసుకోవాలి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ కాంజుగేట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 5 + √2i by 1 - √2i. క్లియర్గా డినామినేటర్లో మనకి కాంప్లెక్స్ పార్ట్ ఉంది కదా, అంటే ఏం చేయాలి? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఇట్స్ కాంజుగేట్ అంటే రేషనలైజ్ చేసుకోవాలి. సో 1 + √2i by 1 + √2iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. ఫస్ట్ డినామినేటర్ రాద్దాం, a - b ఇంటూ a + b. ఏంటి ఆన్సర్? a² - b². పైన మల్టిప్లై చేసుకుందాం. 5 + √2i ఇంటూ 1 + √2i. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పైన మల్టిప్లై చేయండి. 5 × 1 ఎంత? 5. నెక్స్ట్ 5 × √2i 5 √2i. నెక్స్ట్ √2iతో √2i × 1 √2i, √2i × √2i √2i². అంటే 2 × -1 -2 వస్తుంది. ఎందుకు అక్కడ క్యారేజ్ ఓపెన్ చేస్తారు అక్కడ? సో 1 + √2² ఎంత? 2. సో ద ఆన్సర్ ఈస్ 5. ఇదొక 5 √2 ఒక √2 ఏమవుద్ది? 6 √2i. ఇక √2i². 2 × -1 అంటే -2/3. సో ద ఆన్సర్ ఈస్ 3 + 6 √2i/3. ఒక 3 కామన్ చేద్దాం. 1 + 2 √2i/3. సో ద ఆన్సర్ ఈస్ 1 + i × 2 √2.
నెక్స్ట్ ఇక్కడ చూడండి I పవర్ -35 సెకండ్ క్వశ్చన్ I పవర్ -35 పవర్ మైనస్ ఉంటే రెసిప్రోకల్ సేమ్ అవుతుంది నాకు పవర్ ప్లస్ అంటే 1/I పవర్ 35 4 టేబుల్ వస్తుందా మనకి రాదు నియరెస్ట్ 4 మల్టిపుల్ ఏంటి 32 + 3 అంటే ఎట్లా రాసుకోవచ్చు నేను I పవర్ 32 ఇంటూ I పవర్ 3 ఈ వాల్యూ నాకు ఎంత 1 ఎందుకు 4 మల్టిపుల్ అది మిగిలింది ఏం నాకు 1/I క్యూబ్ వాల్యూ ఎంత -I అంటే ఏం చేయాలి ఇంటూ ఐతో మల్టిప్లై డివైడ్ చేసుకుంటే ఆన్సర్ ఇస్ I బై -I² అంటే 1 ద ఆన్సర్ ఇస్ I. నెక్స్ట్ చూడండి ఇది ఇందాకే చేసాం ఇవన్నీ సింపుల్ 5I ఇంటూ -3I/5 ఒక 5 క్యాన్సిల్ ఆన్సర్ ఇస్ -3I². సో ఆన్సర్ ఇస్ -3 ఇంటూ -1 ది ఆన్సర్ ఇస్ +3. నెక్స్ట్ I పవర్ 9 ప్లస్ I పవర్ 19 I పవర్ 9 ఎట్లా రాసుకోవచ్చు నేను I పవర్ 8 ఇంటూ I పవర్ 1 ఇది I పవర్ 16 ఇంటూ I పవర్ 3 ఈ వాల్యూస్ నాకు 1 4 మల్టిపుల్స్ కాబట్టి ఇక మిగిలిన దగ్గర I ఇక్కడేమో I క్యూబ్ I ప్లస్ I క్యూబ్ వాల్యూ మనకు తెలుసు -I రెండు క్యాన్సిల్ అయితే 0. సో ఇది ఇందాక చేసాం కదా మనము అలా చేసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా అంతే. సో 4th క్వశ్చన్ చేస్తాను చూడండి క్వశ్చన్ నెంబర్ 4 3 ఇంటూ 7 ప్లస్ I ఇంటూ 7 ప్లస్ I ఇంటూ 7 ప్లస్ I ఇంటూ 7 3 7 జార్ ఎంత 21 ప్లస్ 3 ఇంటూ 7I 21I I ఇంటూ 7 7I ప్లస్ I ఇంటూ 7I 49I². సో 21 ప్లస్ 21I ప్లస్ 7I 28I 49 ఇంటూ I² ఎంత నాకు -49 ఎందుకు I² వాల్యూ ఎంత -1. సో 21 - 49 రియల్ పార్ట్ మిగిలింది ఇమాజినరీ పార్ట్ 28. సో ఇదేమో నాకు -28 ప్లస్ I ఇంటూ 28 ఇది రాసుకోవాలి. 5th క్వశ్చన్ చేసుకోవచ్చు అయితే నేను 7th క్వశ్చన్ చేస్తాను మిగతా రెండు ఈజీ మీరు చేసుకోవచ్చు 7th నేను చేస్తాను. (1/3) ప్లస్ I ఇంటూ 7/3 ప్లస్ 4 ప్లస్ I ఇంటూ 1/3 మైనస్ ఆఫ్ -4/3 ఏమవుతుంది +4/3 మైనస్ ఆఫ్ I అంటే -I. సో ఫస్ట్ రియల్ పార్ట్స్ని యాడ్ చేయండి రియల్ పార్ట్. సో 1/3 ప్లస్ 4 ప్లస్ 4/3 ప్లస్ ఇమాజినరీ పార్ట్ I ఇంటూ 7/3 I ఇంటూ 1/3 ఇక్కడ I ఇంటూ -1. ఇప్పుడు చూడండి 1/3 ఒక 4/3 5/3 ప్లస్ 4 ఒకటి రియల్ పార్ట్ ప్లస్ I ఇంటూ 7 ప్లస్ 1 8/3 -1 ఇది ఇమాజినరీ పార్ట్ 3 4 12 ప్లస్ 5 17/3 ప్లస్ 5/3 3 1 3 8 - 3 5/3 అలాగా సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్. ఇది చూడండి 1 - I హోల్ పవర్ 4 మనం చేయలేం కానీ ఏం చేసుకోవచ్చు 1 - I హోల్ స్క్వేర్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ హోల్ స్క్వేర్ చేసుకోవచ్చు కదా. 1 - I హోల్ పవర్ 4 అంటే 1 - I హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి A² ప్లస్ B² మైనస్ 2AB మొత్తానికి పైన ఏమో మళ్ళీ ఇంకోటి స్క్వేర్. సో 1² 1 I² -1 మైనస్ 2I ఓవరాల్గా ఏముంది నాకు స్క్వేర్. సో +1 -1 క్యాన్సిల్ మిగిలింది నాకు -2I². -2² ఎంత 4 పక్కనే ఉంది నాకు I². 4 ఇంటూ -1 -4. ఇది చూడండి 9th క్వశ్చన్ 1/3 ప్లస్ 3I హోల్ క్యూబ్ A ప్లస్ B హోల్ క్యూబ్ A క్యూబ్ ప్లస్ 3A²B ప్లస్ 3AB² ప్లస్ B క్యూబ్. సో నిదానంగా సాల్వ్ చేసుకోవాలి. 1/3 హోల్ క్యూబ్ అంటే 1/27 ఇక్కడ 3 ఇంటూ 1/9 ఇంటూ 3I
ఇక్కడ 3 ఇంటూ 1/3 ఇంటూ 3a హోల్ స్క్వేర్ ఏమవుతుంది నాకు 9i స్క్వేర్ అంటే 9 ఇంటూ -1 ఇక్కడ 27i³ ఇక్కడ 3 3 ఆర్ 9 9 9 క్యాన్సిల్ సో 1/27 ప్లస్ i ఇక్కడ 3 3 క్యాన్సిల్ 9 ఇంటూ -1 -9 ఇక్కడ i³ ఎంత నాకు -i అంటే -27i ఈ రెండు రియల్ పార్ట్ 1/27 - i రియల్ పార్ట్ ఈ రెండు ఇమాజినరీ పార్ట్ i -27i -26i ఈ రెండు ఎల్సిఎం తీసుకోండి 27 9 జార్ ఎంత 180 ఇది ఒక 63 243 1 - 243 -242/27 -26i ఇక్కడ కూడా అంతే a - b హోల్ క్యూబ్ కానీ ఇక్కడ ఏం చేయొచ్చు ఓవరాల్గా మైనస్ కామన్ చేస్తే ఏమవుతుంది నాకు అది a + b అవుతుంది అర్థమైందా రెండు చోట్ల మైనస్ కామన్ చేస్తే ఆ మైనస్ అట్లే ఉంటుంది -3 ఇక్కడ a + b హోల్ క్యూబ్ అది వేసుకుంటాం ఇవన్నీ మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆల్రెడీ చేసాం మల్టిప్లికేట్ ఇన్వర్స్ మీన్స్ రెసిప్రోకల్ ఇప్పుడు 4 - 3 ఏమవుతుంది నాకు 1/4 - 3 ఏం చేయాలి ఇంటూ 4 + 3i by 4 + 3i అంటే 1 into 4 + 3i 4 + 3i by a - b into a + b a square - b square అంటే 16 - 9i square అంటే 4 + 3i by i square వాల్యూ -1 అంటే 16 + 9 అంటే 4 + 3i by 25 ఇంకా మీరు చేసుకోవచ్చు రిమైనింగ్ సో ఆర్గాన్ ప్లేన్ అంటే ఏంటి నేను ఇదొక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీరు ఇంకో మీతో మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి గివెన్ x + iy is equal to a + ib by a - ib అని వాడు ఇచ్చేస్తున్నాడు కానీ ఇదేమో కాంప్లెక్స్ నెంబర్ కరెక్ట్గా ఉంది ఇదేమో డివిజన్ ఉంది మళ్ళీ డినామినేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ ఉంటే అంటే ఏం చేయాలి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఇట్స్ కాంజుగేట్ అంటే రేషనలైజ్ చేసుకోవాలి సో డినామినేటర్లో a - ib కదా a + ibతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం సో చూడండి అప్పుడు ఏముంది నాకు a + ib into a + ib a + ib హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో కింద డినామినేటర్లో a - b into a + b a స్క్వేర్ - b స్క్వేర్ అంటే a + ib హోల్ స్క్వేర్ by a స్క్వేర్ - i స్క్వేర్ b స్క్వేర్ అంటే ఏమవుతుంది నాకు -1 into b స్క్వేర్ అంటే +b స్క్వేర్ ఇది వాల్యూ పైన a + b హోల్ స్క్వేర్ a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x + iy రైట్ హ్యాండ్ సైడ్ మనకి i స్క్వేర్ వాల్యూ ఎంత -1 అంటే a స్క్వేర్ - b స్క్వేర్ ప్లస్ i ఇంటూ 2ab మొత్తానికి ఏమో డినామినేటర్ సో కాబట్టి దాన్ని స్ప్లిట్ చేసుకుంటా a స్క్వేర్ + b స్క్వేర్ ఇక్కడ a స్క్వేర్ + b స్క్వేర్ ఇప్పుడు కంపేర్ చేసుకోండి ఇక్కడ రియల్ పార్ట్ x ఇక్కడ రియల్ పార్ట్ ఇది సో దేర్ ఫోర్ x is equal to a square - b square by a square + b square ఇక్కడ ఇమాజినరీ పార్ట్ y ఇక్కడ 2ab by a square + b square ఇప్పుడు రెండింటిని ఏం చేయాలి మనం రెండు స్క్వేర్ ఏం చేయాలి = 1 చేసుకోవాలి సో రెండు స్క్వేర్ చేయండి x స్క్వేర్ + y స్క్వేర్ చేయండి a square - b square by a square + b square whole square plus 2ab by a square + b square whole square x స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ చేస్తున్నాం ప్లస్ y స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేస్తాం కింద డినామినేటర్ సేమ్ నాకు a స్క్వేర్ + b స్క్వేర్ a స్క్వేర్ + b స్క్వేర్ కాబట్టి కింద a స్క్వేర్ + b స్క్వేర్ మొత్తానికి స్క్వేర్ పైన a స్క్వేర్ - b స్క్వేర్ హోల్ స్క్వేర్ a స్క్వేర్ - b స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ + b స్క్వేర్ దీన్ని సాల్వ్ చేస్తే పైన కూడా మనకి ఏమొస్తుందంటే a స్క్వేర్ + b స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద కూడా a స్క్వేర్ + b స్క్వేర్ హోల్ స్క్వేర్ ఆన్సర్ ఈస్ 1 ఎలా సార్ ఇక్కడి నుంచి ఇది వచ్చిందంటారా ఇప్పుడు a స్క్వేర్ - b స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు నేను a⁴ + b⁴ - 2a స్క్వేర్ b స్క్వేర్ కదా ఎందుకు చూడడానికి ఎలా ఉంది a - b హోల్ స్క్వేర్ a స్క్వేర్ + b స్క్వేర్ - 2ab
ప్లస్ ఇక్కడ ఏముంది నాకు 4a²b². సో a⁴ ప్లస్ b⁴. 4లో 2 పోతే ఎంత +2. సో ఎలా ఉంది ఇది a² ప్లస్ b² ప్లస్ 2a²b² అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ a² ప్లస్ b² ఉంది కాబట్టి a² ప్లస్ b² హోల్ స్క్వేర్. కింద కూడా అదే ఉంది. సో రెండు క్యాన్సిల్ అయితే 1. ఇంపార్టెంట్ ఇది. సో రిమైనింగ్ మనం తర్వాత వీడియోస్ డిస్కస్ చేసుకుందాం.